బాస్ హౌస్‌లో ఎవరెవరు ఏం చేస్తున్నారో నేనైతే మీకు చెప్పేస్తాను. అంతకంటే ముందు ఈ వీక్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతారో ఒక కామెంట్ అయితే చేయండి. యాజ్ యూజువల్‌గా పద్మావతి 2.0 అనే టాస్క్ అయితే నడుస్తుంది. సో ఎగ్స్ దాచిపెట్టుకోవడం, వీళ్ళు ఎగ్స్ కోసం ఫైట్ చేయడం అండ్ అలాగే బిగ్ బాస్ పాజ్ చేయడం అదంతా అయిపోయింది నిన్న. అండ్ ఇవాళ కూడా ఫ్రెష్‌గా ఫస్ట్ నుంచి కౌంట్ చేస్తున్నారనమాట. అంటే నిన్నటి ఎగ్స్ కౌంట్ అట్లనే ఉంటుంది. అవి కాపాడుకుంటూ ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎగ్స్‌ని కూడా కాపాడుకోవాలి. అభయ్ టీమ్ అండ్ అలాగే నిఖిల్ టీమ్ వీళ్ళిద్దరు క్లాన్స్ అయితే పనిచేస్తున్నారు. అండ్ ఇందులో సంచాలక్గా ఇవాళ నబీల్ని అయితే ఉంచారు. సో ప్రేరణ సీత అండ్ విష్ణు ఇంకా చేతులు పట్టుకున్నారని చెప్పేసి చేతులు నెట్టేసింది. ఎందుకు అట్లా చేస్తున్నావు, మేము నా స్ట్రెంత్ కోసం పట్టుకున్నాము అని చెప్పేసి అంటుంటే సీత దానికి వాళ్ళు నన్ను ఆపడానికి పట్టుకున్నారు, అందుకనే నేను నెట్టేశానని చెప్పేసి ప్రేరణ అంటుంది అభయ్తో. నబీల్ వన్ సైడెడ్గా సంచాలక్ చేస్తున్నాడని చెప్పేసి పృథ్వీ అంటున్నాడు, లేదు నేను ఈక్వల్గా ఉన్నాను, నన్ను సంచాలక్గా ఎందుకు పెట్టారు, నేను చెప్పినట్టు వినాలి అని చెప్పేసి నబీల్ అంటున్నాడు, లేదు నువ్వు వన్ సైడెడ్గా ఉన్నావు అని చెప్పేసి పృథ్వీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య అయితే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అండ్ నిన్న ఏదైతే మణికంఠ ఒక 4 eggs కోసం వాళ్ళు అట్లాగారు ఇట్లాగారు అని చెప్పేసి లైన్ క్రాస్ చేసి ముందుకు వచ్చేసి కూడా ఎగ్స్ తీసుకున్నాడు. దానికి సీత వచ్చేసి మరి నిన్న మావి అట్లా జరిగినప్పుడు నిన్న మావి 3 eggs మైనస్ చేశారు కదా, మీ ఎగ్స్ ఎందుకు మైనస్ చేయలేదు అని నన్ను అడిగితే మణికంఠ చెప్తున్నాడు, నా మీద పడ్డారు అందుకనే నేను మైనస్ చేయలేదు, నేను ఎగ్స్ కోసమే ఫైట్ చేశాను అని చెప్పారు. నిన్న మాకు అదే సిచ్యువేషన్ జరిగినప్పుడు మాకు మైనస్ చేశారు, నీకెందుకు మైనస్ చేయలేదు అని చెప్పేసి సీత కూడా మాట్లాడుతుంటే మణికంఠతో నో వద్దు ఆర్గ్యుమెంట్ చెయ్యకు అని చెప్పేసి నిఖిల్ చెప్తున్నాడు. అభయ్ కూడా వాళ్ళ టీం వాళ్ళకి ఇదే చెప్తున్నారు, ఆర్గ్యుమెంట్ పెంచొద్దు, మీ గేమ్ మీరు ఆడండి అని ఇద్దరు క్లాన్ లీడర్స్ అయితే ఇదే చెప్తున్నారు. మరి ఈ గేమ్లో ఎవరు విన్నర్స్ ఎవరు లూజర్స్ అనేది నేనైతే మళ్ళీ మీకైతే అప్డేట్ ఇచ్చేస్తాను. అంతవరకు మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి.